పాకిస్తాన్ రైలు కథ అలాగే ఉంది. 48 గంటల డెడ్ లైన్ నడి రోడ్డు మధ్యలో ఉందని చెప్పాలి. ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి రావడానికి లేదు. చుట్టూతా బెలూచ్ రెబల్స్ ఏ క్షణంలోనైనా పేల్చేస్తామని చెప్తున్నారు. 80 మందిని వదిలిపెట్టారు. వాళ్ళందరూ పిల్లలు, వృద్ధులు, మహిళలు. వాళ్ళని మేమే విడిపించామని పాక్ సైన్యం చెప్తుంటే, ఆరోగ్యరీత్యా వాళ్ళ మానసిక పరిస్థితి రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి వయసు రీత్యా మేమే వదిలిపెట్టామని బెలూచ్ రెబల్స్ చెప్తోంది. ఇది అతిపెద్ద ట్వీట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి పాక్ సైన్యం వచ్చి ఏ ఆపరేషన్ చేసినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని మరోవైపున బెలూచ్ రెబల్స్ తేల్చి చెప్తున్నారు. చివరికి దాంట్లో భద్రతా బలగాలు అన్నటువంటిది నిన్నటిదాకా ఉంది. అయితే కాదట, భద్రతా బలగాలు కూడా ఉన్నాయి. అది ఓవరాల్గా ఒక ట్రైను. ఆ ట్రైన్కి సంబంధించి జాఫర్కి సంబంధించినటువంటి ట్రైన్. ఈ ట్రైన్లో ప్రజలతో పాటుగా సైన్యం ఉంది. ఆ సైన్యం కూడా ఉంది కాబట్టి వీళ్ళు ధైర్యం చేద్దామంటే ఆ సైన్యాన్ని కూడా దాదాపు 10-13 మందిని కాల్చి చంపేశారు బెలూచ్ రెబల్స్. ఇప్పటికీ పాకిస్తాన్కి ఏమీ పాలుపోనటువంటి పరిస్థితి. ముందుకి లేదు, వెనక్కి లేదు. ఏం చేయాలా అన్నది ఆలోచిస్తున్నారు. అదే సందర్భంలో ఆపరేషన్ చేసి బెలూచ్ రెబల్స్ని అందరిని చంపేద్దామంటే వాళ్ళు ఆ ట్రైన్ని చేసిన ట్రైన్లో వాళ్ళని చంపేసిన తీవ్రమైన ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏంటంటే, మన ద్వారా మనం ఆపరేషన్ చేద్దాం, వాళ్ళు చంపేస్తే చచ్చిపోతారు. అదంతా ప్రజలందరిలో ఆ బెలూచ్ రెబల్స్ మీదనే వ్యతిరేకత వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బెలూచ్ రెబల్స్ మీదనే వ్యతిరేకత వస్తుంది. మనం గనక ఇప్పుడు వాళ్ళ డిమాండ్లకి తలొగ్గి 48 గంటల్లో వాళ్ళు చెప్పినట్టు చర్చలకు గనక తలొగ్గామా ఆటోమేటిక్గా మనకి దెబ్బ అవుతుంది అన్నటువంటిది, అంటే శాశ్వతంగా పరుగు పోతుంది అన్నటువంటి పాకిస్తాన్ ఆలోచనగా ఉంది.